ఇక్కడి నుంచి ఆ తాడి చెట్లు కనిపించేంత వరకు ఆ పొలం అంతా మాది కాదు, ఎవరిదో. ఎవరిదో కాదు, మా చిన్నత్తయ్య గారిది. ఇది చిన్న మామయ్య గారిది. చెట్లు పెద్దగా ఉన్నాయి, చిన్నత్తయ్య గారిది. ఈ ఫోన్లో ఛార్జింగ్ ఎప్పుడైపోద్దో తెలియదు. అక్కడ పామాయిల తోట ఇంకొక చిన్న మామయ్య గారిది. ఇంట్లో ఏమీ తోచక టైంపాస్ కోసం పొలం వెళ్ళాము. నేను ఒక్కదాన్నే కాదు, నాతో పాటు మా తోటికోడలు కూడా వచ్చింది. జెన్నుని దానికి అప్పగించేసి నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. మాకు మొత్తం నలుగురు చిన్నమావయ్య గారులు ఉన్నారు. వాళ్ళందరి పొలాలు పక్క పక్కనే ఉంటాయి. ఈ రోజు మీకు అవి చూపిస్తా. అండ్ ఈ ఇల్లు వచ్చేసరికి పొలంలో ఫామ్ హౌస్ అసలు భలే ఉంది. చూడడానికి ఎంత ప్రశాంతంగా అనిపించిందో. ఇదొచ్చేసి మా సీతక్క వాళ్ళ ఇల్లు, అంటే మాకు తోటికోడలు అవుతుంది. ఊరికి దూరంగా, నేచర్ కి దగ్గరగా భలే ప్రశాంతంగా ఉంటున్నారు వీళ్ళు ఇక్కడ. అసలు ఎలాంటి గోల గొడవలు ఏమీ ఉండవు. వీళ్ళు భలే మొక్కలు కూడా పెంచుకున్నారు. గిన్నె కోడ్లు ఇంకా చాలా ఉన్నాయి. హౌస్ కూడా భలే క్యూట్ గా నీట్ గా ఉంది. మీరు కూడా చూడండి. నాకు కూడా ఇలాంటి డ్రీమ్ ఉంది, మా తోటలో ఫామ్ హౌస్ కట్టుకోవాలని. చూడాలి ఎప్పటికి నెరవేరుతుందో. నేను రెగ్యులర్ గా పొలం అయితే రాను, ఎప్పుడో ఒకసారి వస్తాను. నాకు తెలిసి జెన్ను పుట్టాక ఇదే ఫస్ట్ టైం పొలం రావడం. అంటే ఆల్మోస్ట్ 3 years తర్వాత వచ్చాను. పొలం ఉంది అని చెప్పగానే మీరు ఎక్కడికో వెళ్ళిపోయి మేము రిచ్ అనేసుకోకండి. మేము మీకులా మిడిల్ క్లాసే. ఇప్పుడు మీకు కనిపిస్తున్న ఈ నిమ్మ చెట్లు, కొబ్బరి చెట్లు ఉన్నదే మా పొలం అన్నమాట. అంటే ఇదంతా మా మావయ్య గారి సామ్రాజ్యం. ఇదంతా మా మావయ్య గారే చూసుకుంటారు. ఆయన మాక్సిమం టైం ఇక్కడే గడుపుతారు. తినడానికి, పడుకోవడానికి మాత్రమే ఇంటికొస్తారు. నాకు తెలిసి ఫార్మర్స్ అందరూ అలానే ఉంటారు కదా. ఎప్పుడు చూసినా పొలంలో పనుంది, పొలం వెళ్ళిపోవాలి, గేదెలు ఏమైపోతాయని అంటూనే ఉంటారు. మేము వెళ్ళింది ఈవినింగ్ టైం కాబట్టి ఎండ కరెక్ట్గా నా ఫోన్కే తగులుతుంది. వీడియో క్లారిటీ మిస్ అయిపోతుంది. ఇంకా అలా పొలంలో తిరుగుతూ కనిపించిన నిమ్మకాయలు కోసుకుంటూ చూసుకుంటూ తిరుగుతున్నాం అనమాట. మేము వెళ్ళేసరికి మా మావయ్య గారు అయితే ఇక్కడ లేరు. పైన ఇంకొక పొలం ఉంది, అందులో ఉన్నారంట. వెళ్తూ వెళ్తూ లైక్ చేయండి.